తిరుమల శ్రీవారి మహాభక్తుడైన తిరుమల నంబి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అభిషేకానికి పాప వినాశనం నుండి మడి నీళ్లు బ్రాహ్మీ ముహూర్తంలో తెస్తుండేవాడు. అయితే ఒకరోజు ఆ స్వామివారు ఆయన భక్తిని పరీక్షించి లోకానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఒక బోయవాని రూపంలో వచ్చి, తాత నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు ఇవ్వవా అని అడుగుతాడు. ఈ నీళ్లు వెంకటేశ్వర స్వామి అభిషేకానికి పట్టుకొని వెళ్తున్నాను, నేను నీకు ఇవ్వను అని వెళ్ళిపోతాడు ఆ తిరుమల నంబి. ఆయన అలా వెళ్తుంటే వెంకటేశ్వర స్వామి తన చేతిలో ఉన్న బాణాన్ని ఆ కుండకు చిల్లుపడేలా చేసి నీళ్లను తాగుతూ ఉంటాడు. స్వామివారు అలా తాగుతూ ఉంటే ఏమిటి కుండ ఇంత తేలిక అయిపోతుందని అనుమానం వచ్చి ఆ తిరుమల నంబి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పిల్లవాడు నీళ్లు తాగుతూ ఉంటాడు. ఏరా ఎంత పని చేశావు, శ్రీనివాసుని అభిషేకానికి తీసుకెళ్తున్న కుండకి కన్నం పెట్టి నీళ్లు తాగావా అని నిందించబోయాడు ఆ తిరుమల నంబి. అప్పుడు ఆ పిల్లవాడు, తాత బెంగ పెట్టుకోకు, పాప వినాశనం కన్నా గొప్ప నీరు ఈ పక్కనే ఉంది, రా చూపిస్తాను అని ఆ పక్కనే ఉన్న కొండకు బాణప్రయోగం చేస్తే ఆకాశగంగ పుట్టింది. ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చేయాలి అని చెప్తాడు ఆ పిల్లవాడు. నాకు అభిషేకం చేయమంటాడేంటి అని తిరుమల నంబికి ఆశ్చర్యం వేసి ఆ పిల్లవాడిని కనులారా చూసేసరికి అంతర్ధానమై వెళ్ళిపోతాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా శుక్రవారం అభిషేకానికి ఆకాశగంగ తీర్థాన్ని తీసుకొని వస్తారు ఆలయ అర్చకులు. అంతేకాదు వెంకటేశ్వర స్వామి చేత తాత అని పిలిపించుకున్నది కూడా మహాభక్తుడైన తిరుమల నంబి. ఓం నమో వెంకటేశాయ.